అందరికీ నమస్కారం. అప్పుడే డైరెక్టర్ గారు చాలా చెప్పారనుకుంటున్నాను. నేను డైరెక్టర్‌కి పరిచయం ఇంకో ప్రాజెక్ట్ గురించి కలిసాము. అప్పుడే ఆయన చెప్పిన కథా విధానం, నరేషన్, ఆయన థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది. సో, ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ నాకు ఒకరోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కథ కూడా చెప్పారు. సో, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఆలోచన విధానమే అలా ఉంది. అంటే ఒక సింగిల్ ట్రాక్ అనేది ఉండదు. సింగిల్ ట్రాక్ ఒకటి మెయిన్ ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్, ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక మంచి బ్లెండ్ అయి ఉంటుంది. సో, నరేషన్ వరకు అయితే నేను విన్నంత వరకు నాకు చాలా నచ్చింది. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ ఆర్టిస్టులు కూడా చాలా హీరో గారి గురించి చాలా చెప్పారు నాకు. మిగతా ఆర్టిస్టుల పరిచయం ఇప్పుడు చేసుకుంటున్నాను కూర్చొని. సో, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఒక మంచి టీమ్తో ఐ థింక్ ఎప్పుడూ ఒక క్రియేటివ్ కొత్త ఆలోచనలు ఉన్న టీమ్స్తో పనిచేయడానికి చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్, విత్ దిస్ డైరెక్టర్ గారు, విత్ దిస్ ప్రొడ్యూసర్ గారు. సో, ఈ టీమ్కి, మన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఈ ప్రాజెక్ట్ వల్ల అంత బాగా జరగాలి. అప్పుడే పూజ చేసేటప్పుడు కూడా పంతులు గారు అదే చెప్పారు. సో, ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా, ఎవ్రీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా జరగాలి. ఈ సినిమాలో మంచిదవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు హాన్విక శ్రీనివాస్. సో ఈమె సుబ్బమ్మ, ఈమె కథ, ఇది స్టోరీ. సార్ వచ్చి నాకు నరేట్ చేసినప్పుడు యాజ్ శ్యామ్ సెడ్, ఆ క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీలోకి వెళ్ళిపోయాము మేము. అంత బాగుంటుంది కథ చెప్పినప్పుడు సార్. సో ఈ కథతో, ఈ టీమ్ మెంబర్స్తో హ్యాపీగా వర్క్ చేస్తూ వాళ్ళతో చాలా ఎక్స్పీరియన్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ గ్రీష్మ నేత్రి. అండ్ మెయిన్గా మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ మమ్మల్ని కోట్ చేస్తున్నందుకు. అండ్ చిన్నప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాను. అండ్ ఇప్పుడు నా డెబ్యూ ఈ స్టోరీతో జరుగుతుంది. అండ్ శ్యామ్ అండ్ అవంతిక చెప్పినట్టు డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఐ ఫెల్ దిస్ షుడ్ బీ ద డెబ్యూ. అండ్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడే కాకుండా మా మూవీ రిలీజ్ అయ్యాక కూడా మీరందరూ ఇలానే వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.